ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుంచి సేకరించిన మట్టి నీరును నాగార్జున యూనివర్సిటీ వద్దకు తరలించారు. కాసేపట్లో ప్రత్యేక పూజలు నిర్వహించాక వీటిని అమరావతికి తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వాహనాలను ప్రారంభిస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. గొప్పదైతే సాధించలేనిది ఏదీ లేదు అనేటటువంటి విషయాన్ని మరోసారి ప్రూవ్ చేస్తుంది ఏపీ ప్రభుత్వం. రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తూ అలాగే అందరినీ మన భూమి మన మట్టి మన నీరు అనేటటువంటి కార్యక్రమం ద్వారా అందరినీ ఈ రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ప్రాంతం నుంచి కూడా మట్టి నీరు అన్నీ కూడా ఈ రాజధాని ప్రాంతానికి వచ్చే విధంగా ఏర్పాటు చేయడంతో ప్రతి ఒక్కరికి కూడా మన రాజధాని అనేటటువంటి ఒక ఫీలింగ్ ని తీసుకొచ్చేటటువంటి విషయంలో ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్ గా ముందడుగు వేసింది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ పరిసర ప్రాంతంలో ఈ పవిత్ర జలాలు అలాగే పవిత్రంగా సేకరించినటువంటి మట్టి అన్నిటినీ కూడా సేకరించి ఇక్కడ ఉంచారు. వీటిని మరికొద్ది సేపట్లో సీఎం చేతుల మీదుగా వీటన్నిటిని ప్రారంభించడం ద్వారా ఇక్కడి నుంచి శంకుస్థాపన జరిగేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఉద్దండరాయనిపాలెం అక్కడికి చేరుకుంటాయి. అక్కడ జరిగేటటువంటి నిర్మాణంలో ఇతర నదుల నుంచి తీసుకొచ్చినటువంటి ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి ఈ మట్టి అన్నిటినీ కూడా అక్కడ భద్రపరిచి ఈ నిర్మాణానికి ఉపయోగిస్తారు. మొత్తం ఇందులో 13 జిల్లాల నుంచి మొత్తం 13,000 గ్రామ పంచాయతీలు అలాగే 3,000 వార్డుల నుంచి సేకరించినటువంటి మట్టి నీరు అన్ని కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నాయి. వీటన్నిటికీ మొత్తం 18 మతాలకు సంబంధించినటువంటి ప్రముఖులతోటి పూజలు చేయించిన తర్వాత ఇక్కడి నుంచి కూడా వీటన్నిటిని ఈ గుంటూరు ఇప్పుడు శంకుస్థాపన జరిగేటటువంటి ప్రాంతానికి తీసుకువెళ్తారు. అక్కడి నుంచి ఇవన్నీ కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాన భూమిక పోషించబోతున్నాయి. అయితే ఈ మన నీరు మన మట్టి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చెప్పదలుచుకున్నది ఒకటి, ఇది ఎక్కడో గుంటూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం కాదు, ఇది మన రాజధాని, మన కోసం నిర్మితమవుతున్నటువంటి రాజధాని కావడం అనేటటువంటి ఒక ఫీలింగ్ ని అందరిలోనూ కలిగించడం అనేటువంటి ఒక బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. దీనిలో భాగంగా అన్ని జిల్లాల నుంచి స్పందన కూడా అద్భుతంగా వస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వెహికల్స్ అన్నిటి చూడొచ్చు, అన్ని జిల్లాల నుంచి కూడా భారీగా ఇక్కడికి తరలి వచ్చారు. ఒక పండుగ వాతావరణంలో వీటన్నిటిని కూడా ప్రతి ప్రాంతంలో సేకరించినటువంటి మట్టి నీరు అన్ని కూడా తీసుకొని ప్రస్తుతం గుంటూరు జిల్లా చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ కృష్ణా, గుంటూరు అలాగే ప్రకాశం అన్ని జిల్లాల నుంచి కూడా జనం ఇక్కడికి భారీగా తరలి వచ్చారు. ఈ కలశాలు ఏవైతే ఉన్నాయో అన్ని జిల్లాల మండల కేంద్రాలు అలాగే జిల్లా కేంద్రాల నుంచి మొత్తం అన్ని కూడా ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు ప్రాంతానికి వీటన్నిటిని చేరుకున్నారు. ప్రస్తుతం మనం బౌద్ధ మతస్థులను కూడా కొంతమంది చూస్తున్నాం. అలాగే అన్ని మతాలకి చెందినటువంటి ప్రముఖులందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. వీటన్నిటికీ వారి అందరి సారథ్యంలో వీటికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత వీటన్నిటిని కూడా ఈ శంకుస్థాపన ప్రాంతానికి ఇక్కడికి తీసుకెళ్లబోతున్నారు. అనంతరం ఈ పూజా కార్యక్రమాలు ఈ ప్రజలందరూ కూడా ఈ రాజధాని పైన ఎటువంటి ఆశతో కలిగి ఉన్నారనేటువంటి ఒక విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. ఎందుకంటే అన్ని జిల్లాల నుంచి కూడా సేకరించినటువంటి మట్టిని నీటిని కూడా ఇక్కడ భారీగా తరలి రావడం ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వాములు అయ్యే విధంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవడం అనేది జనాలకు కూడా చాలా నచ్చినటువంటి విషయం. అలాగే ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా శ్రమిస్తున్నారు. ఇప్పటికే శంకుస్థాపన మరో 2 రోజుల్లో జరిగేటటువంటి శంకుస్థాపనకి భారీ ఏర్పాట్లు చేస్తున్నటువంటి అధికారులు ఇప్పుడు ప్రస్తుతం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కూడా ఈ ఏర్పాట్లు మరింత ముమ్మరం చేశారు. ఈ రకరకాల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ మట్టినన్నింటినీ కూడా ప్రస్తుతం మనం ఈ పసుపు గుడ్డల్లో కట్టి ఉంచారు చూసాం. వీటన్నిటిని కూడా ఈ శంకుస్థాపన సమయంలో ఉపయోగించినట్లయితే ఇక్కడ స్థానబలం మరింత పెరుగుతుంది. రానున్న రోజుల్లో రాజధాని నిర్మాణానికి మరింత సంకల్పం మరింత గొప్పగా ఉండి అక్కడ జరిగేటటువంటి నిర్మాణాలన్నింటికి కూడా మంచి చేకూరుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాక ఇతర రాష్ట్రాల ఇతర దేశాల నుంచి కూడా జనం మట్టిని సేకరించి ఇక్కడికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చాలా ఎంతో అట్టహాసంగా ప్రారంభిస్తుంది. మరికొద్ది సేపట్లో సీఎం చేతుల మీదుగా కూడా ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ఇది గుంటూరు నాగార్జున యూనివర్సిటీ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. వాటు హైదరాబాద్.